సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఇదే ప్రాబ్లం. రిమోట్ ఎక్కడన్నా పెట్టేసి మనం మర్చిపోతూ ఉంటాం. లేదా ఒక్కొక్క డివైస్‌కి ఒక్కొక్క రిమోట్‌నైతే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ని రిమోట్‌లు మనం మేనేజ్ చేసుకోవడం కన్నా వీటన్నిటి యొక్క బ్యాటరీ ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మంత్ ప్రతి రిమోట్‌లోనూ మనం సెల్స్‌ని అయితే రీప్లేస్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. షామీ వీటన్నిటికీ కూడా ఒక స్మార్ట్ సొల్యూషన్‌ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ షామీకి సంబంధించినటువంటి స్మార్ట్ స్పీకర్ విత్ ఐఆర్ కంట్రోల్. దీన్ని మొన్న రీసెంట్గా షామీ ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేటప్పటికి సుమారుగా $4,999. ఆల్రెడీ వీళ్ళు ఫస్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి స్పీకర్ని కూడా మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది అప్పుడు సుమారుగా $4,000 లాంచ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి కేవలం స్మార్ట్ స్పీకర్ మాత్రమే. ఇది వచ్చేటప్పటికే స్మార్ట్ స్పీకర్ కమ్ ఐఆర్ బ్లాస్టర్ సపోర్ట్ చేయడంతో పాటు బ్లూటూత్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే అసలు ఈ రిమోట్స్ని ఇది రీప్లేస్ చేయగలదా అనేది కూడా మనం ఒకసారి అయితే చూసేద్దాం. వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. టాప్లో మీరు చూసారంటే ఓకే గూగుల్, అలాగే షామీ స్మార్ట్ స్పీకర్ ఐఆర్ కంట్రోల్, ప్లేబ్యాక్ అండ్ మ్యూజిక్ అండ్ మీడియా కంట్రోల్తో పాటు మన డేని ప్లాన్ చేసుకోవచ్చు అంట, దీని నుంచి ఆన్సర్స్ తీసుకోవచ్చు అంట, అలాగే ఐఆర్ రిమోట్ కంట్రోల్ సహాయంతో మన ఇంట్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నింటినీ మనం కంట్రోల్ చేయొచ్చు. ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్, అలాగే ఇంపోర్టర్ అడ్రస్, అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్టయితే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అయితే వీళ్ళు కొట్టేశారు. ఎందుకంటే ఇది రివ్యూ యూనిట్ కాబట్టి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది $4,999 రావడం జరుగుతుంది. సో బాక్స్ని మనం ఓపెన్ చేయగానే ఇనిషియల్లీ మనకి ఇక్కడ ఒక స్పీకర్, అలాగే మనకు ఒక యాక్సెసరీ బాక్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. స్పీకర్ని పక్కకు పెట్టి యాక్సెసరీ బాక్స్లో అఫ్కోర్స్ దీనికి సంబంధించినటువంటి ఒక అడాప్టర్ అండ్ ఒక యూజర్ మాన్యువల్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్గా చదవము. సో వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసేద్దాం. దీని సీల్ని కూడా మనమైతే ర్యాంప్ అప్ చేసేద్దాం. సో హియర్ ఇట్ ఈస్ షామీకి సంబంధించినటువంటి స్మార్ట్ స్పీకర్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ చూసారంటే ఇదంతా కూడా మనకి హార్డ్ టఫ్ అండ్ ప్లాస్టిక్ తోనే డిజైన్ చేశారు. టాప్ మనకి దీనికి సంబంధించినటువంటి కొన్ని కంట్రోల్స్ లైక్ వాల్యూమ్ ప్లస్ మైనస్, అలాగే మ్యూట్, అలాగే నోటిఫికేషన్ లైట్, అలాగే మైక్రోఫోన్ మ్యూట్ తో పాటు ప్లే, అలాగే పాస్ కి సంబంధించినటువంటి బటన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఉండేటువంటి ఈ 4 ఐఆర్ బ్లాస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ని కంట్రోల్ చేయడానికి అయితే యూస్ చేస్తుంటారు. టాప్ అంతా కూడా మనకి క్లోజర్ గా ఉంటే వేర్ బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. కానీ దీనివల్ల మనకు వచ్చినటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ ఇళ్లలో మీకు డస్ట్ ఉంది అన్నట్లయితే అందులోకి వెళ్ళి చేరటం అయితే జరుగుతుంది. అండ్ బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి రబ్బర్ ఫుట్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే గ్లాస్ టేబుల్స్ మీద లేదా ఎక్కడన్నా ప్లేస్ చేశారు అన్నట్లయితే కనుక ఇది స్కిడ్ అవ్వకుండా. ఇక జనరల్ నార్మల్ ఇంకా చెప్పాలంటే దొడ్డు పిన్ను ఛార్జర్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. నోకియా ఫోన్స్ లో మనకు గుర్తొచ్చింది. సో ఫస్ట్ దీని పనితీరు ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్ I'm your Google Assistant. You can ask me questions and tell me to do things. To get started, download the Google Home app. చూసారా, ఫస్ట్ ఇనిషియల్గా ఇది బూట్ అవ్వగానే మనకి ఈ విధంగా రావడంతో పాటు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ పైన మనకి హలో ఈ విధంగా మనకి ఇక్కడ స్క్రోల్ అవటం అయితే జరుగుతుంది. సో ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ స్పీకర్లో మనకి ఏ విధమైనటువంటి డిస్ప్లే అయితే ఉండేది కాదు. బట్ దీంట్లో మనకి డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కొంచెం కాంపాక్ట్ సైజులో మనకి రావటం అయితే జరుగుతుంది. సో దీన్ని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. సో ఫ్రెండ్స్, దీన్ని సెటప్ చేయడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే గూగుల్ హోమ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇందులో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని సెటప్ ఏ డివైస్ అండ్ న్యూ డివైస్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఇక్కడ ఏ హోమ్కి మీరు దీన్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నారు, గడ్డమ్స్ హోమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనెక్టింగ్ టు ద షామీస్ స్పీకర్ ఐఆర్ కంట్రోల్ అని చెప్పి ఇది మనకి ఈ డివైస్ తోటి పేర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, డూ యూ హియర్ ద సౌండ్? ఎస్. అండ్ హెల్ప్ టు ఇంప్రూవ్ ద ఐఆర్ స్పీకర్? ఎస్, ఐ మీన్. అండ్ మీరు ఎక్కడ ఉంటారు, మీ లొకేషన్ ఏంటి అనేది చెప్తూ ఉంటుంది. సో బేసిక్ సెటప్ ఏ ఉంటుంది. ఒకవేళ సెటప్ తెలియని వాళ్ళ కోసం నేను ఇది స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తున్నాను. సో ఇది ఎక్కడ డివైస్ని యూస్ చేస్తుంటారు, కిడ్స్ రూమా, మాస్టర్ బెడ్రూమా? నేనైతే కిడ్స్ రూమ్లో యూస్ చేస్తున్నాను అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కనెక్టింగ్ టు ద వైఫై అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ 2.4 GHz ఏదైతే ఉందో దీనికి నేను కనెక్ట్ చేసి
నెక్స్ట్ కొడుతున్నాను. సో ఆటోమేటిక్గా వైఫై కనెక్టివిటీ ఏదైతే ఉందో దీంట్లో ఎస్టాబ్లిష్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఫైనల్లీ కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ కన్ఫర్మ్ యువర్ ప్రిఫరెన్సెస్ అని చెప్పి మనకు అడుగుతుంది. వాయిస్ మ్యాచ్ ఆన్, పర్సనల్ రిజల్ట్స్ ఆన్, అలాగే డ్యూ కాలింగ్ కూడా అవలా వద్దా అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ నేను కన్ఫర్మ్ కొట్టాను. మన సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు దీనికి అప్లై అవ్వడం అయితే జరిగింది. సో ఇది గూగుల్ స్మార్ట్ స్పీకర్ కింద యూస్ చేయడానికి రెడీ. అండ్ ఒకవేళ మీరు మ్యూజిక్ వినాలనుకుంటున్నారు అన్నట్లయితే ఏ యాప్ని డిఫాల్ట్గా చూస్ చేసుకోమంటారు. నేను ఇక్కడైతే యూట్యూబ్ ప్రీమియం యూస్ చేస్తున్నాను. సో యూట్యూబ్ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదా మీకు స్పాటిఫై, గానా, జియో ఇలా మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నెట్ఫ్లిక్స్ అకౌంట్ని యాడ్ చేయట్లేదు. సో ఇక్కడ హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయన్నట్లయితే యాడ్ చేసుకోమని ఉంటుంది. లైక్ మీ ఫాదర్, మదర్ కాల్ మామ్ అనగానే ఆటోమేటిక్గా మీకు వాళ్ళ కాల్ వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూసారా దీనిపైన మనకి టైం అయితే చూపించడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఇది ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంటుంది కాబట్టి ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ స్పీకర్లో మనకి టైం కానీ ఇట్లాంటివన్నీ ఏం లేవు. ఇందులో వచ్చేటప్పటికి మనకి టైం చూపిస్తుంది. ఒకవేళ మీరు కనుక బెడ్రూమ్లో బెడ్ పక్కన పెట్టుకొని యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ కూల్. ఇప్పుడు మనకి ఇక్కడ కిడ్స్ రూమ్ స్పీకర్ ఏదైతే ఉందో ఇది మనకి రెడీ అవ్వడం జరిగింది. అండ్ ఫుల్ వాల్యూమ్లో మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. హే గూగుల్, ఈజ్ ఇట్ రైనీ టుడే? It's likely. Today in Hyderabad, there's a good chance of rain from around 3 p.m. until tomorrow at about 6 a.m. Hey Google, can you play some Telugu pop songs? Okay, check out this Telugu pop song station on YouTube Music. సో ఈ విధంగా మనం వాయిస్ కమాండ్ సర్వీసెస్ తోటి మనకు కావాల్సినటువంటి వర్క్ అన్ని చేసుకోవచ్చు. ఈవెన్ మ్యూజిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే వోకల్ అలాగే ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో చాలా క్రిస్ప్గా మనకు రావడం జరుగుతుంది. ఇదే కాదు, దీంట్లో వచ్చేటప్పుడు మనం బ్లూటూత్ స్పీకర్ లాగా కూడా వాడుకోవచ్చు. హే గూగుల్, టర్న్ ఆన్ బ్లూటూత్. Got it. Looking for paired devices. So alright, to connect, open Bluetooth settings and look for the device called Kids Room Speaker. సో సింపుల్, ఇక్కడ మీరు బ్లూటూత్లోకి వెళ్ళి ఇక్కడ మీరు కిడ్స్ రూమ్ స్పీకర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది యాజ్ ఎ బ్లూటూత్ స్పీకర్ లాగా కూడా మనకి ఇది వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, మీకు కావాల్సిన కంటెంట్ అంతా లైక్ బ్లూటూత్ స్పీకర్ లాగా కూడా వర్క్ చేస్తుంది. కానీ 5GB ఫ్రీ స్పేస్ అయింది. సో మళ్ళీ బ్యాకప్ అయితే కావట్లేదు. వేర్ ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పటిదాకా ఉన్నటువంటి స్మార్ట్ స్పీకర్స్ అన్నిటిల్లో మనకి రాదు. సో ఒకవేళ మీరు కనుక మీ స్మార్ట్ ఫోన్కి ఒక బ్లూటూత్ స్పీకర్ లాగా వాడుకోవాలనుకున్నా, లేదా మీ టీవీకి ఒక బ్లూటూత్ స్పీకర్ లాగా యూస్ చేసుకోవాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్లో మరి మీరు రిమోట్స్ చూపించారు కదా, ఐఆర్ కంట్రోలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటున్నారా? సో ఫస్ట్ దీన్ని కంట్రోల్ చేయాలంటే గూగుల్ హోమ్ ద్వారా అయితే ఇది పాసిబుల్ కాదు. మీరు వచ్చేటప్పటికే మళ్ళీ షామీకి సంబంధించినటువంటి మీ హోమ్ యాప్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో యాడ్ డివైస్లోకి వెళ్ళి ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి స్పీకర్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ షామీకి సంబంధించినటువంటి స్మార్ట్ స్పీకర్. సో నేను ఇక్కడ ఈ డివైస్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉండేటువంటి పవర్ బటన్ ఏదైతే ఉందో దీన్ని నేను ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను అప్ టు 5 seconds దాకా. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ షామీ వైఫై స్పీకర్ అని చెప్పి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. జస్ట్ దీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అవ్వగానే మీ హోమ్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో మనకి ఈ డివైస్ కనెక్టింగ్ టు ద డివైస్ అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తుంది. చూసారా, డైరెక్ట్గా మనకి ఇది పెయిర్ అవటం అయితే జరుగుతుంది. సో ఇది మొత్తం పెయిర్ అయిన తర్వాత ఐఆర్ బ్లాస్టర్తో వర్క్ అయ్యేటువంటి మీ ఏసీ కావచ్చు, లేదా మీ టీవీ కావచ్చు, లేదన్నట్లయితే మీ ఏవి రిసీవర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా మీరు ఇక్కడైతే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్కడ ప్లేస్ చేసి యూస్ చేస్తున్నారు, కిడ్స్ రూప్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఐఆర్ స్పీకర్ యాడ్ టు ద ఫేవరెట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇది హోమ్ స్క్రీన్ మీదకి రావటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఐఆర్ బ్లాస్టర్ని యూస్ చేయాలనుకుంటున్నారంటే యాడ్ అండ్ ఐఆర్ రిమోట్ కంట్రోల్. సో దీంట్లో మీ టెలివిజన్ ఏంటి, ఇక్కడ నేను టెలివిజన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇందులో మీ బ్రాండ్ టీవీ యొక్క బ్రాండ్ ఇప్పుడు నేను వాడుతుంది ఎల్ఈ టీవీ. సో నేను ఈ ఎల్ఈ టీవీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనైతే పవర్ ఆన్ ఆఫ్ చేస్తున్నాను. ఎస్ అని చెప్పి సేవ్ చేయగానే ఆటోమేటిక్గా వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ ఇది రెస్పాండ్ అయింది అని చెప్పి నేను ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఆ సెటప్ రూమ్ ఏదైతే ఉందో దాంట్లో ఇక జస్ట్ నేను నా మొబైల్ ఫోన్ ద్వారా దీన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. అయితే దీంట్లో నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది ఏంటి అంటే ఇది మీ వాయిస్ కమాండ్ ద్వారా అయితే పనిచేయదు. ఖచ్చితంగా మీరు ఇక్కడ షామీ హోమ్ డివైస్లోకి వెళ్ళి అందులో రిమోట్ని సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే రిమోట్ దొరకని టైంలో ఇది మీకు బాగా ఉపయోగపడటం జరుగుతుంది. కానీ ఒకవేళ మీరు కనుక షామీ డివైస్ని వాడుతున్నారంటే దాంట్లో ఉండేటువంటి ఐఆర్ బ్లాస్టర్ ఎలా అయితే పనిచేస్తుంటుందో సేమ్ ఇది కూడా అలాగే పనిచేయడం జరుగుతూ ఉంటుంది. దీన్ని గూగుల్కి కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం.
ఇందులో మీకు స్పీకర్ వచ్చేటప్పటికి సెంటర్ కోన్డ్ స్పీకర్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో దీని త్రో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ యాంగిల్లో ఇది త్రో చేయడం జరుగుతుంది. సో ప్యారలల్గా ఈక్వల్గా మనకు వాయిస్ అవుట్ రావడం అయితే జరుగుతుంది. ఈవెన్ మ్యూజిక్ అవుట్లో కూడా చాలా బాగుంది. ఇందులో వోకల్స్ కావచ్చు, ట్రిపుల్స్ కావచ్చు, బాస్ కావచ్చు, ఇవన్నీ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో పూర్తిగా న్యాయం చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో ఓల్డ్ ఉన్నటువంటి డివైస్లో కొంచెం మనకి ఆ సైజ్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో వేరే దీంట్లో వచ్చేటప్పటికి కొంచెం కాంపాక్ట్గా, దీంట్లో మనకి డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఏ విధమైనటువంటి డిస్ప్లేని ఇవ్వరు. సో దీంట్లో మనం బ్లూటూత్ని అయితే యూస్ చేసుకోవచ్చు, దీంట్లో బ్లూటూత్ యూస్ చేసుకోవడానికి రాదు. అలాగే దీంట్లో మనకి ఐఆర్ బ్లాస్టర్, ఐఆర్ కంట్రోలర్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. దీని ద్వారా మనం బెడ్రూమ్లో పెట్టుకున్నారంటే ఏసీ, లేదంటే అక్కడ ఉండేటువంటి టీవీస్, ఇట్లాంటి వాటన్నిటిని కూడా మనకి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో అయితే కంట్రోల్ చేసుకోలేము. బట్ నాకైతే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ద్వారా కంట్రోలింగ్ కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.